పోతానన్నమాట. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. రాత్రి బిర్యానీ వేసినాడు ఆయన టేబుల్లో పోయి తినేసి అదే ఆఫీస్కి అయితే పోతాను. చూద్దాం ఎట్లుంటుంది ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్. పోతాను ఇక్కడ ఉండే వాళ్ళంతా వెళ్ళు ర్యాపిడ్ స్ట్రైట్ ఒకటే రోడ్డే బస్ స్టాండ్లోకి వెళ్ళిపోతుంది. ఆడే బస్ స్టాప్ కూడా బస్సు ఆపుతుంది అట్లా స్ట్రైట్ బిల్డింగ్ ఉంది కదా అట్లా స్ట్రైట్ రావచ్చు ఉంటుంది ఒకటే రోడ్డు. అట్లనే ఫస్ట్ జాబ్ అనుకోండి చూద్దాం ఎట్లుంటుంది. అది పోయినాక వాయిస్ అని చెప్పినారు మొత్తం డీటెయిల్గా చెప్తాం. ఒకటే ఇదే పక్క అంతా ఇల్లులు అంతా బల్లె కట్టుకున్నారు ఫ్రెండ్స్. ఆడ చూసిన ఇల్లులో బల్లె ఉంటాయి ఇక్కడంతా. అన్నీ మినిమం 3 floors 4 floors 3 floors అట్లుంటాయి. చల్లగా ముందు ర్యాపిడో చేసుకుంటా అంటే ఇప్పుడు చూపిస్తాను. ఒక ఆయన స్కూటీ వేసుకొని వెనకాల వస్తాను చూడండి. అట్లా వస్తాను చూడండి. అట్లా చల్లగా అమ్మాయిలు ఎక్కించుకొని బాగా తిప్పుతా అంటే బాగుండింది. లైఫ్ కొంచెం కొన్ని రోజులు బాగుండింది. కాకపోతే ఎండకి తిరగలేమని చెప్పి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జాబ్కి ట్రై అయ్యాను. అది మినిమం డైలీ వస్తుంది, బాగానే వస్తుంది అమౌంట్ కూడా. ఇది ఇక్కడ ఉంది చూడండి ఆర్సీబీ ముందు కేఎన్ఆర్ పీజీ ఉంది. ఇట్లాంటి పీజీ ఒక ఇల్లు ఒకటి ఉంది. ఆడ ఉంటాండి మేము ముందు. ఆ పీజీలో మా ఆయన నేను ఉంటుంది. కొన్ని రోజులు ఉన్న వారం అంతే. చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఉండే ఇల్లు కొట్టేస్తున్నారు. అన్ని ఇల్లులు కొట్టేసి మళ్ళీ కట్టుకుంటారు. కొంచెము ఏమన్నా నచ్చలేదు పాత అయిందంటే కూడా కట్టేస్తారు మళ్ళీ కొత్తది. నిన్నటి నుంచి చూస్తూనే ఉండాలి. సైడ్ పోతే ఇంకా ఆడే హెవీ కేక్స్ కనిపిస్తుందా మీకు? ఆడే ఇంకా వచ్చేస్తారు రోడ్డు. 500 meters డిస్టెన్స్ మన రూమ్ దగ్గర నుంచి. ఫ్రెండ్స్ వచ్చేసినాం మనము. ఇదే బస్ స్టాప్ ఇడే అంతా నిలబడినారు చూడండి. వాటర్ ట్యాంక్ అని ఏదో ఉంది ఇక్కడ బస్ స్టాప్ ఇదే. ఇటు అన్ని బస్సులు వచ్చి ఆగుతాయి, మనం వెయిట్ చేస్తూ ఉండాలి. ఇలా బస్సులు వచ్చి ఇక్కడ ఆపుతాయి. మనది 600F గుర్తుపెట్టుకోండి. 600F QAF 600 పైన ఏదో వస్తే ఆ బస్సు ఎక్కేచ్చు. 15 రూపాయలు చూపిస్తాను టికెట్ ఎంతో. మళ్ళీ మీకు కూడా చూపిస్తాను ఒకసారి. 2 బస్సులు వచ్చారు, 2 వెళ్ళిపోయినాయి. ఒకటి అట్లా ఇవిడేమో లేడీస్ సపరేట్ జెంట్స్ సపరేట్. ఇవి నాగర్లో వస్తాను అబ్బాయి సార్. నేను అడిగి తెలియదు అడ్రస్ ఇది పోతుందో లేదు కూడా తెలియదు. చూద్దాం బాండి ఫ్రెండ్స్. ఎట్టకెళ్ళి బస్సు ఎక్కిన ఫుల్ రష్ ఉంది ఫ్రెండ్స్. అసలు నిలబడుకునేకి ప్లేస్ లేదు. నాకు చాలా కష్టపడి నేను ఎంతో కష్టపడి పోయినా బస్సులో అయితే చాలా కష్టంగా ఉంది. కుర్లు గేట్ అంట చూద్దాం ఎక్కడికో తెలియదు. కుర్లు గేట్ దగ్గర ఆపేసినారు. అదే బస్ స్టాప్ కుర్లు గేట్ అని. ఆడ వెనకాల బస్సు ఆడినారు. అన్నీ నట్టుకొచ్చిన ఈ నుంచి ఏదో లొకేషన్ పెట్టుకొని చూద్దాం ఎట్లా పోలేమో. లొకేషన్ చూసినా స్ట్రైట్ పోయి ఆడ రైడ్ తీసుకొని స్ట్రైట్ పోవాలి. పోతే ఆడ ఉంటుంది చూద్దాం. ఫుల్ ట్రాఫిక్ రా నాయన. ఏం ట్రాఫిక్ ఉంటుంది రబ్బా ఇక్కడ బెంగళూరులో. బండి తెచ్చుకుని వేసేది మేలు ఫ్రెండ్స్. యాక్చువల్గా చూపిస్తాగండి మీకు. ఇప్పుడు టికెట్ వచ్చి 15 రూపాయలు ఉంది. అప్ అండ్ డౌన్ 30 రూపాయలు. 26 రోజులు నాకు వర్క్. టోటల్ 780 రూపీస్ అవుతుంది. పెట్రోల్ మైలేజ్ 50 వస్తుంది. 380 kilometers మొత్తం 1 monthకి వస్తుంది అవుతుంది. అప్పుడు ఇంకా తక్కువ అవుతుంది. హోటల్ బాగా ఫ్రెండ్స్. అందరికీ ఒక చిన్న విషయము ఏమంటే ఇక్కడ నేను పోయే కంపెనీలో అయితే శాలరీ అయితే తక్కువే ఉంటుంది, కానీ ఇన్సెంటివ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నేను మొత్తం అయిపోయిన తర్వాత నాకు అక్కడ ఏం జరిగింది అది మొత్తం ఇప్పుడు వీడియో చేసేంత ఓపిక లేక నేను దీంట్లో వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఈ వీడియోలో వాయిస్ అనేది నేను రికార్డ్ చేయలే కాబట్టి దీంట్లో వాయిస్ ఓవర్ ఇస్తాను చూడండి. లోపల కంపెనీ అయితే బాగుంది. ఏసీ సెంట్రల్ ఏసీ చేసినారు, బాగుంది. వర్క్ ఏమో ఈజీనే. అంతా వాయిస్ బేస్డ్ ఉంటుంది. అంతా తెలుగులో మాట్లాడాలి మనము. ఇక్కడ చూడండి చాలా మంది అయితే వర్క్ చేస్తున్నారు. చాలా వరకు తెలుగు బెంగళూరు బేస్ ఉంటుంది. అంటే హైదరాబాద్ ప్లస్ బెంగళూరు ఉంటుంది. 2 కన్నడ అండ్ తెలుగు. ఇక్కడైతే పైన క్యాంటీన్ కూడా ఉంది. మనము ఇక్కడైతే పేడ్ కొనుక్కొని అయితే తినాలి, లేదంటే మనం తెచ్చుకున్నట్లయితే అవి తెచ్చుకునేటివి ఇక్కడ పెట్టుకొని కూర్చొని చల్లగా తినచ్చు. ఇక్కడైతే చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్, బిర్యానీలు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. నేనైతే దాల్ రోటీ తీసుకొని పోయినాను అనమాట. తీసుకొని పోయి ప్రశాంతంగా నేనైతే ఒక దగ్గర కూర్చొని అయితే తిన్నాను అనమాట. యాక్చువల్గా ఇక్కడైతే మీకు ఓపెనింగ్స్ ఉన్నాయి, చాలా మంది రావచ్చు, రెఫర్ కూడా చేసుకోవచ్చు. ఇన్సెంటివ్స్ అన్లిమిటెడ్ అనమాట. ఎంత కావాల్సుకుంటే అంత రెఫర్ చేసుకోవచ్చు మీరు. ఎంత చేస్తే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ వస్తాయి. టార్గెట్స్ అని చాలా ఉంటాయి. ఇక్కడ ఉండే వాళ్ళంతా వెళ్ళు ర్యాపిడ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఆ కంపెనీలో మన జాబ్ అది. ఇంత ఎంప్లాయర్స్ అంతా బయటకు పోతుంటారు, రోడ్లోకి పోయి బస్ ఎక్కుతారు. చూడండి ఇక్కడ ఎంతోమంది ఉన్నారు వెయిటింగ్ లిస్ట్లో. అది ఏదో అది కుర్లు గేట్ బస్ స్టాప్. అది కుర్లు గేట్ బస్ స్టాప్. వెనకాల నుంచి వస్తారు, ఇప్పుడు ముందర పోవాలి.
చేస్తున్నాను, బస్సు రాలా ఇంకా 600 ఎఫ్ చూద్దాం ఎప్పటికి వస్తుందేమో. ఫైనలీ ఫ్రెండ్స్ 600 బస్ అయితే వచ్చింది. 15 రూపాయలు టికెట్ పెట్టి ఎక్కినాను. కాకపోతే చాలా రష్ ఉన్నింది. బస్సే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చింది. అయితే వచ్చిన ఇట్లా ఈ వీధిలో స్ట్రైట్ పోవాలా, బస్ ఇప్పుడే దింపింది. ఒళ్ళంతా బద్దకం అయిపోయింది, సుస్థ అయిపోయింది. ఆడి నుంచి నడిచి వచ్చి చూడండి ఇప్పుడైతే కుకింగ్ చేసుకుంటా ఉన్నాం. కష్టాలు అనేవి ఆడో ఉండవు ఫ్రెండ్స్, మనం ఎత్తుకుంటూ పోతాం, అవే వస్తాయి ఎత్తుకుంటా అట్లా. వేడిగా రసం చేసిన ఇప్పుడు వస్తాంట్లోనే వాళ్ళు ఏం చేయలేకపోయినా కూడా నేను ఇప్పుడు వచ్చైనా కూడా డ్యూటీ నేను చేసినాను. రైస్ చేసినాను, వైట్ రైస్ కోసము. ఇంట్లోకి కాల్చుకుంటే ఊరిగా చేసుకొని తినేద్దాం. ఇంకా చూడండి పొద్దున్నే కొంచెం కరువుతో ఉంది, అది కొంచెం వేసుకొని ఇంకా ఏదో ఒకటి అల్హమ్దుల్లా శుక్రనా. సో వాళ్ళంతా కొంచెము ఎట్లో అయిపోయింది. యాక్చువల్గా వర్క్ వచ్చి 9:30 నుంచి 6:30 అనమాట. 9 అవర్స్. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ ఇస్తారు. ఒక 15 మినిట్స్ 2 టైమ్స్ డివైడ్ చేసి అక్కడైతే మీకు మంచిగా మామూలుగా పాస్ బ్రేక్ ఇస్తారు. సింపుల్ బ్రేక్ ఒక 15 మినిట్స్, స్మాల్ బ్రేక్స్ 2, ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్. పైన క్యాంటీన్లో తినాలి. ఇక్కడ మీకు చైల్డ్ అంటే సంథింగ్ వర్క్ ఎట్లా అని చెప్పొచ్చు అంటే మీకు డొనేషన్స్ కలెక్ట్ చేయడం అనమాట. యాక్చువల్గా ఎవరైతే ఆర్ఫనేజ్ అని చెప్పలేము ఇక్కడ, ఎట్లా అంటే ఎన్జిఓస్ కింద మనం వర్క్ చేస్తాం. ఇక్కడ చైల్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ ఎఫోర్డ్ చేయలేరు. ఇప్పుడు ఏదైనా డిసీజ్ క్యాన్సర్ వచ్చింది, ఆ క్యాన్సర్ని క్యూర్ చేసేకి చాలా అమౌంట్ ఖర్చు పెట్టాలి, కానీ వాళ్ళ దగ్గర లేదు. అలాంటప్పుడు హాస్పిటల్స్ అనేవి ఎన్జిఓస్కి రెఫర్ చేస్తాయి. దాని కింద మేమైతే ఏమంటే చైల్డ్ సపోర్ట్ యాక్ట్ కింద ఆ విధంగా అయితే మేము వర్క్ చేస్తాం. సిఎస్ఎఫ్ అంట, చైల్డ్ సపోర్ట్ ఫౌండేషన్ ఆఫీస్ ఏదో ఉంటుంది, దాని కింద మేమైతే వర్క్ చేస్తాము. వర్క్ అయితే ఇది అనమాట. యాక్చువల్గా ఇన్సెంటివ్స్ అనేది అన్లిమిటెడ్ అంట, ఎంతైనా ఎర్న్ చేసుకోవద్దు. ఒకరైతే 12,000, 2,000, ఒకరైతే 23,000, 27,000, ఈ విధంగా కూడా ఇన్సెంటివ్స్ ఉన్నాయి చాలా వరకు. మీరు చేసుకునే దాన్ని బట్టి అంటే టార్గెట్ అనేది ఉంటుందంట. 15,000, 30,000, 20,000 అట్లా, ₹1,00,000 అట్లా. ఒక ఈ మంత్లో ఎంత 30,000 అట్లా చేస్తే మీకు 2,500 అట్లా సంథింగ్ వస్తుంది. పర్సెంటేజ్ 2.5 అని చెప్పినారు. ఒకరైతే 27,000, 28,000 కూడా ఎర్న్ చేసినారు. యాక్చువల్గా ఇన్సెంటివ్స్ అనేవి లిమిట్ ఏం లేవు, ఎంత కాల్చుకుంటే అంత ఎర్న్ చేసుకోవచ్చు. మంచి అయితే వర్క్ అనేది అంత వాయిస్ తెలుగు వాయిస్ ఉంటుంది. యాక్చువల్గా ఈజీగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పటికైతే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది నాకు. చాలా సేపులు కదా ఇంట్లో ఉండి ఇప్పుడు వచ్చి చేస్తాను, కొంచెం బద్ధకంగా ఉంది నాకు. చూద్దాం, ఇక్కడి నుంచి అక్కడ పోవాలి, ఇక్కడ మధ్యలో బస్ క్యాచ్ చేయాలి, ఆ టైమింగ్స్ చూడాలి, ట్రాఫిక్ ఉంటుంది. బండి తెచ్చుకొని ఉంటే ఈజీగా ఉండి అనిపిస్తుంది. చూద్దాం, ఇంకా ఫస్ట్ డేనే కాబట్టి ఇంకా ఉండాలి. 3 days ఇది ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పినారు. దాని తర్వాత 3 months వచ్చి ట్రైనింగ్లో లీవ్స్ వేయరని చెప్పినారు. ఇంకా దాని తర్వాత 6 months చేస్తే రిలీవింగ్ లెటర్ ఒకవేళ కావాలంటే లీవ్ తీసుకోవచ్చు. మధ్యలో లీవ్స్ లేవని చెప్పినారు. సండేస్ ఓన్లీ 6 days వర్క్ చేయాల్సిందే. 1 day ఓన్లీ వీక్ ఆఫ్, సండే ఓన్లీ వీక్ ఆఫ్. మొత్తానికి ఇవి ఉన్నాయి. మీరు ఎవరైనా జాయిన్ కావాలంటే రేపు వచ్చి జాయిన్ అయిపోండి. నేను రెఫర్ చేయడం దానివల్ల నాకు వాళ్ళు ఒకవేళ 3 months వర్క్ చేసినట్లయితే ఆ కంపెనీలో నాకు ₹4,500 వస్తుంది రేపు ఒక రోజే. లేదంటే ఇంకా 3,000, 2 monthsకి 2,000 ప్లస్ 1 month ఇంకా ఎక్స్ట్రా చేస్తే 3,000. ఈ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి. చూడండి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి జాయిన్ కావండి. అదే ఫ్రెండ్స్, అందరితో ఈ వీడియోస్ మొత్తం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. చూడండి కింద కరెక్ట్ కిందే పోతుంది, ఇంత కింద పోతాండే.